టీడీపీ జనసేన మధ్య గడబిడకు చెక్ పెట్టబోతున్నారు. సీట్ల సర్దుబాటు విషయమే ఒక కొలికి వస్తున్నారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుకు సంబంధించి బ్రేకింగ్. ఇది ఇవాళ లేదా రేపు చంద్రబాబు పవన్ భేటీ అయి పోటీ చేసే స్థానాలపై చర్చించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ ఇద్దరి భేటీ జరగబోతోంది. రెండు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలపై ప్రధానంగా ఫోకస్ చేసి ఫైనల్ చేస్తారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా చర్చించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించి ఆ వెంటనే భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం అంటూ, మేము సిద్ధమే అంటూ, వై నాట్ 175 అంటూ ఈ రకంగా పోస్టర్లపై సవాళ్లు ప్రతి సవాళ్లు వస్తున్న నేపథ్యంలోనే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది టీడీపీ జనసేన. సీట్లపై తేల్చేందుకు ఫిబ్రవరి 4 వరకు చంద్రబాబు కదలిరా సభలకు విరామం ఇచ్చారు. ఓవైపు పొత్తుబంధం, మరోవైపు పోరు చిత్రం. ఇలాంటి గడబిడకు చెక్ పెట్టేలా ఈ వారంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చే దిశగా టీడీపీ జనసేన దృష్టి సారించాయి. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలు విధాలుగా సర్వేలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కన్ఫర్మ్ అని గతంలోనే చెప్పిన చంద్రబాబు మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సహా జనసేనతో సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టారు. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ మరోసారి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే కదలిరా సభలకు చంద్రబాబు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు 17 చోట్ల కదలిరా బహిరంగ సభలు ముగిశాయి. మరో 9 చోట్ల సభలు జరగాల్సింది. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో కదలిరా సభల్ని నిర్వహించనున్నారు చంద్రబాబు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై పవన్తో చర్చించడం కోసమే సభలకు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులున్నారు. దీంతో ఒకరికి అవకాశం ఇస్తే వేరొకరి నుంచి ఇబ్బంది వచ్చే పరిస్థితులున్నాయి. ఇటీవల చంద్రబాబు మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో పోటీగా పవన్ కళ్యాణ్ కూడా రాజానగరం, రాజోలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నుంచి పోతిన మహేష్, టీడీపీ నుంచి బుద్దా వెంకన్న టికెట్ ఆశిస్తున్నారు. అలాగే తెనాలిలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి ఆలపాటి రాజా రేసులో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన పార్టీ నుంచి బండ్రెడ్డి రాము, టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్, గుంటూరు వెస్టులో జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నుంచి కోవలమూడి రవీంద్ర టికెట్లు ఆశిస్తున్నారు. పెందుర్తిలో జనసేన నుంచి పంచకర్ల రమేష్, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, భీమిలిలో జనసేన నుంచి పంచకర్ల సందీప్, టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, రాజబాబు టికెట్ రేసులో ఉన్నారు. భీమర్లలో జనసేన నుంచి లోకం మాధవి, టీడీపీ నుంచి బంగారాజు, ధర్మవరంలో జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, గోనుగుంట్ల సూర్యనారాయణ, చీరాలలో జనసేన నుంచి ఆమంచి స్వాములు, టీడీపీ నుంచి కొండయ్య యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. కాకినాడలో కూడా జనసేన నుంచి ముత్తా శశిధర్, టీడీపీ నుంచి కొండబాబు, అమలాపురంలో జనసేన నుంచి రాజాబాబు, టీడీపీ నుంచి ఆనందరావు, నరసాపురంలో జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్, టీడీపీ నుంచి బండారు మాధవనాయుడు, తణుకులో జనసేన పార్టీ నుంచి విడివడ రామచంద్రరావు, టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరులో జనసేన నుంచి ధర్మరాజు, టీడీపీ నుంచి గన్నె వీరాంజనేయులు, పిఠాపురంలో జనసేన నుంచి తంగిరాల ఉదయ శ్రీనివాస్, టీడీపీ నుంచి వర్మ టికెట్ తమకంటున్నారు. ఇలా ఆశావహులు చాలా మందే ఉన్నారు. అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చిస్తారు. ఫిబ్రవరి 4 కంటే ముందే విడివిడిగా లేదంటే ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందనేది ఇరు పార్టీల్లో కూడా టాక్.